నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మయూఖ మీడియా. ఈరోజు మనం వినోబా నగర్ సైనిక్పురిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాము. ధనుర్మాసంలో విశేష పూజలు అభిషేకాలు అందుకుంటున్న ఆ స్వామివారు ఈరోజు 1,00,000 తులసి దళాల అర్చన చేయించుకోబోతున్నారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం పదండి. తులసి ఎంతో పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని పండితులు చెప్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకి తులసి మాలలతో అలంకరణ చేస్తారు. తులసి దళాలతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక వృక్షం. మనం కారణం పరిస్థితి ఈ యొక్క కాలం పంచభూతాలు కాబట్టి పంచభూతాలు ఎవరు కూడా మనం స్నానం చేసుకోవాలి. కాబట్టి వాటిని తెలుసుకున్న తర్వాత ఏ కార్యాలు నిర్వహించుకోవాలి. అందుకే మనం పురాణాలు చదవాలి, పురాణాలు తెలుసుకోవాలి. తులసి ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగర మంత్రం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగర మంత్రం నుంచి వచ్చిన వాటిలో అన్ని దేవతలు దానంలో తీసుకున్నామని చెప్పి ప్రయత్నం చేశారు. చేసేసరికల్లా అలాహం ముందుగా వచ్చింది. శివుడు చక్కగా గల్ల కట్టలో పెట్టుకున్నాడు, నీలకంఠుడు అయినాడు. అమృతం వచ్చింది. అమృతాన్ని దేవతలందరూ కూడా పంచుకున్నారు. చివరికి రాహుకేతులు కూడా తీసుకున్నారు. ఆ సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అలా చిలుగుతూ ఉండగా కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, తదుపరి చివరికి వచ్చేసరికి తులసి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి కన్నా ముందు తులసి వచ్చింది. తులసి వచ్చేసరికల్లా అందరూ చూశారు. తులసిని చూసేసరికి ఎలా ఉందట? ఆకుపచ్చని వర్ణంతో ఉంది. ఇంతటి ఆకుపచ్చ వర్ణంతో చూసేసరికల్లా దేవతలు ఎలా ఉంటారట? తెల్లగా ఉంటారు. దానవులు ఎలా ఉంటారో నల్లగా ఉంటారు. మరి ఇవి చూస్తే ఏమో ఆకుపచ్చగా ఉంది. ఆయనేమో నీలమేఘ శ్యాముడై ఉన్నాడు, నీలవర్ణంతో ఉన్నాడు. ఆయన అనుకున్నాడంటే నేను ఎవరు తీసుకోవట్లా, దేవతలు తీసుకోలేదు, దానవులు తీసుకోవట్లేదు. మధ్యలో ఆగిపోయేసరికల్లా ఆ యొక్క తులసిని మాల రూపంలో ధరించి ఆయన వేసుకున్నాడట బ్రహ్మ. అందుకోసమని ఆయన తులసికి ప్రీతి. అవునా? అందుకు తులసి కళ్యాణం చేస్తాం. తులసి కళ్యాణంలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన నారాయణ అవతారం నుండి శ్రీకృష్ణుడికి మాత్రమే చేస్తాం తులసి కళ్యాణం. ఇంకెవరికి కళ్యాణం శ్రీరాముడు తులసి కళ్యాణం వెంకటేశ్వరకి ఎవరు చేయలేదు. ఒక్క కృష్ణుడికి మాత్రమే చేస్తారు. ఎందుకంటే నారాయణ స్వరూపంతో కృష్ణుడు అవతారంలో వచ్చిన వాడు ఎవడయ్యా అంటే కృష్ణ అవతారంలో వచ్చిన నారాయణుడు ఉంది. మరి రామావతారంలో వచ్చాడు కదండి, అందరికీ పూజ చేస్తాడు. విష్ణు యొక్క అవతారంలో తులసిని పూజ చేయడం సహజం. కానీ ముఖ్యంగా కళ్యాణం చేసేటువంటి పద్ధతిలో మాత్రం ఒక శ్రీకృష్ణుడికి తులసికి మాత్రమే కళ్యాణం చేస్తాం. తులసి అర్చన చేసుకుంటున్నాం. ఈ తులసి అర్చన చేయడం ద్వారా స్వామి ప్రీతి చెందుతాడట. ఎలా ప్రీతి చెందుతాడు? తనకి ఇష్టమైన తులసి. తనకి ఇతరత్రా పూలు ఎలాగా? చంపక, శోక, పున్నాగా, మాలతి, రసత్య, చాయచామని, చామంతితోటి, మల్లెలతోటి, నిర్జాతులతోటి, సన్నజాతులతోటి, సంపెంగలతోటి, విపరీత రకాల పుష్పాలతో మనం ఎన్ని పూజలు చేసుకుంటున్నా ఆయనకి ప్రీతికరమైన తులసి ఒక్క దళాన్ని తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పెడితే చాలట, ఆయన ప్రీతి చెందేస్తాడు. అవునా? పరమేశ్వరుడు ఒక చొప్పుతో నీళ్లు పోస్తే ఆయన అలాగే ప్రీతి చెందుతాడో తులసిని తీసుకొచ్చి ఆయనకి పెట్టడం ద్వారా తులసి పెట్టిన కారణం చేత ఆయన ప్రీతి చెంది మన కోరికలు తీర్చేస్తాడు. అవునా? అలా ఆయన తులసి దీనితోటే ఉద్భవించింది ఎవరయ్యా అంటే గోదావరి. తులసి కాలోద్భవాయ నమః. తులసి వనంలో దొరికిన అమ్మవారు అయోనిజ. సీతమ్మవారు అమ్మవారు అవతరించేవన్నీ కూడా అయోనిజగానే అవతరించింది. అమ్మవారు ఎవరు కూడా సంతాన రూపంలో కానీ గర్భాశయం ధరించలేదు. నేను ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని చేసినా సరే సీతమ్మవారు ఎలా వచ్చింది? భూమిని దుడుతుంటే భూమిలో నుంచి వచ్చింది. అలాగే ఈ గోదావరి కూడా తులసి కాలోద్భవాయ నమః. తులసి వనంలో నుంచి వచ్చిందట. అంటే ఆవిడ తులసి యొక్క రూపాన్ని ధరించి వచ్చింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ధనుర్మాసంలో మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి లాగే 30 పాసురాలు చెప్పి
అర్చించిందో అలాగే మనము కూడా ఈరోజు ఆ అమ్మవారు ఎలాగైతే స్వామివారిని అర్చించి రంగనాథ స్వామిని ఐక్యమయ్యిందో మానవుడి యొక్క కోరిక కూడా ఏమిటి మనుజన్మ కావాలని కోరుకోకూడదు. వెంకటేశ్వర నీరజానామేశ్య సహ కుటుంబస్య పైడగల గోత్రోద్భవస్య ఉపలజయ శ్రీనివాసరామదేశ్య సహ కుటుంబస్య దేవల గోత్రోద్భవస్య యామ్నా దంపత్కుమార్ లక్ష్మీ విజ్ఞానామదేశ్య ప్రవర్తన ఫల సిద్ధ్యర్థో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మమ సంకల్పిత ప్రాతకాల యథాశక్తి తులసి సహిత పుష్ప సహిత అర్చన పూజా అహం కర్మ కరిష్యే అతః నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ విశ్వక్సేన జ్ఞానం కరిష్యే. శ్రీకృష్ణ తులావారంలో మణులు మాణిక్యాలు బంగారం వెండి ఇలా ఎన్ని సంపదలు సమర్పించినా ఒక్క అంగుళం కూడా ఆయన తులాభారంలో కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే అంతటి శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి దళంతో సరిసమానం కాదు అని శ్రీకృష్ణ తులాభారం మనకి తెలియచేస్తోంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు, ఆయన కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కలుగుతూనే ఉంటాయి. తనకి ఇష్టమైన తులసి మాలలతో తులసి దళాలతో అభిషేకాలు చేయించుకున్న ఆ శ్రీనివాసుడు తల్లి ఒడిలో పసిబాలుడిలాగా తులసి వనంలో తులసి దళాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా చిద్విలాసమైన మోముతో తనకి ఎంతో ఇష్టమైన తులసి మాలలు వేయించుకుని తులసి దళాలతో పూజలు అందుకుంటూ తల్లి ఒడిలో నిద్రించే పసిబాలుడిలా చిద్విలాసమైన మోముతో ఎంతో ప్రశాంతమైన వదనంతో ఆ కళ్యాణ శ్రీనివాసుని రూపం చూసిన వారిదే జన్మ ధన్యం.
Hare
दुर्गे परमे नमः ओम परात्पराय नमः ओम परमधामे नमः ओम धीरावन्तविग्रहाय नमः ओम लक्ष्मीसुभाय नमः ओम सर्वात्मने नमः ओम धीराय नमः ओम रक्षालपालकाय नमः ओम श्रीसिंहाय नमः ओम श्रीगणपतये नमः विष्णुपतये नमः ओम विद्याय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूतये नमः ओम सुधाये नमः ओम प्रकृतिये नमः ओम विभूतये नमः ओम विद्याय नमः ओम भूतप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूतये नमः ओम सर्वभूतये नमः ओम परमात्मिकाय नमः ओम वाचे नमः ओम सुमताय नमः अमृताय नमः ओम सर्वशोकविनाशिने नमः ओम धनञ्जयाय नमः ओम पुण्याय नमः ओम लोकनाथे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षेत्राय नमः ओम पद्मसुन्दर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रियाय नमः ओम भगवाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्रसहोदर्ये नमः ओम चन्द्रभुजाय नमः ओम इंदिराय नमः ओम इंदुशीतलाय नमः ओम आष्टादशे नमः ओम शिवाय नमः ओम निर्मलयाय नमः ओम परारोहाय नमः ओम विशस्पतये नमः ओम सुन्दराय नमः ओम उदाराय नमः ओम हरिणे नमः ओम हेममालिने नमः ओम धन्दाय नमः ओम स्नेहसौम्याय नमः ओम सर्वेश्वरदाय नमः ओम लक्ष्मी नमः वसुप्रदाय नमः ओम शुभाभिन्यप्राकाराय नमः ओम समसुतदयाय नमः ओम जयाय नमः ओम मङ्गलादेव्ये नमः ओम विष्णुवाक्यात्मकृताय नमः ओम सुमत्ये नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायण समासिताय नमः ओम धारज्योतिषिने नमः ओम सर्वदाय नमः आस्तादृतिकाय नमः ओम सुधाभूभयोस्तन्ये नमः ओम कल्पमालाय भुजाय नमः ओम चन्द्रकण्ठवचेन्द्राय नमः ओम सुप्रभाताङ्गुले उपहरन्त महात्मनिकाय नमः ओम कवाहृतप्रभातालपाण्डेश्वराय उपरीलावण्यशोभिताय नमः ओम कोटसुव्याकृतिकाय नमः ओम सुगन्धावताराय नमः ओम सुरवे नमः ओम सुरेश्वरो विक्रमे धर्मे मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शकृतज्ञनिरात्मवान् सुरेशस्तरणप्रसन्ना विश्वहेताप्रजाभवः अजस्सर्वेश्वर सिद्धा सिद्धिस्वर्गादुरस्थितः विशाखपिरमहेयात्मा सर्वयोगानुस्थितः वसुर्वसुवनः सत्या समात्मा सर्वेदस्मः राजेश्वरभोधनमोक्ता महिषुप्रजलाशः अनुभवति शतमानं भवति शतायुः प्रजतेन्द्रायुष्येन्द्रिये गोविंदा